హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇండస్ట్రీ చాట్స్. చాలా మంది సినిమాల్లో నటించాలని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే సినిమాల్లో ఛాన్స్ రావాలంటే తిరగాల్సింది సినిమాల చుట్టూ కాదు, ఫస్ట్ మీరు మూవీ ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం. సో ఎవరికైతే యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉందో, సినిమాల్లో ఛాన్స్ రావాలని అనుకుంటున్నారో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఎలా ఇవ్వాలో మీకోసం కొన్ని క్లిప్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఎండ్ వరకు చూడండి. మాకు భయం వేస్తుంది సార్. ఆడపిల్లగా పుట్టినందుకు కాదు, మళ్ళీ ఇక్కడ ఆడపిల్లగా పుడతామేమో అని. ఇక్కడ మనుషులకు స్వార్థం, కపట, మాయ, లంచుకుడుతనం అనే దారాలు చాటున సాలుగుడి జీవితం జీవిస్తుంది సార్. ఎవరికో ఏదో అయ్యిందని స్టేటస్లో పెట్టుకోవడం తప్ప రేపు మనకు కూడా ఎలా జరిగిద్దని ఆలోచన మనసుకు లేదు సార్. కనీసం ఆడపిల్లగా పుట్టడం మా హక్కు మనం తెలుసుకునేలా మమ్మల్ని చంపి మాకు చేస్తున్నారు సార్. ఆడపిల్ల ఏ రంగంలో ఉంటే మంచిదని స్పీచ్ ఇస్తాం. ఎందుకంటే ఎదురుగా జనాలు మూతికి ముందు మైకి ఉంటే జబర్దస్తి ప్రోగ్రామ్ చేస్తారు. మేము ఇలా ఉండాలి అనేవాళ్ళు మనం ఇలా ఉండాలి అని ఎందుకు చెప్పారు సార్? అంత నిర్లక్ష్యం సార్ ఆడపిల్ల అంటే. అందుకే మేము కూడా ఫ్యూడలిస్ట్, కమ్యూనిస్ట్, టెరరిస్ట్ అని మారిపోతాం. అప్పుడైనా మా గొంతులు మోగుకుంటూ పలుకుతాయి, మా పళ్ళు కరుస్తాయి, మా పెదాలు మాట్లాడతాయి. ఆనాడు ఈ ప్రపంచానికి ఆడపిల్లగా పుట్టడం మా హక్కు అని చూపిస్తాం. థ్యాంక్ యూ సార్. రెడీ యాక్షన్. మందు తాగుతున్నారు, ప్లీజ్ అన్న, నా కోసమైనా మామే నేనంటే నీకు ఇష్టం కదా, నా మీద టేస్ట్ చెప్పు, నేను మందు మానేస్తాను. తమ్ముడు చదువుకోవడానికి స్కూల్లో ఫీజు కూడా కట్టలేదు. నేను నీ కోసమే కదా, నువ్వు పనికి వెళ్ళకపోతే నేను జాబ్ చేసుకుని నీకు డబ్బు తీసుకొని వస్తున్నా కన్నా. నేనా నా కోసం మమ్మల్ని అనేసి ఏదో ఒక డ్యూటీ చేయనా? రోజులు తాగొచ్చి తమ్ముడు ఏమని నాకు ఎంత బాధపడుతున్నావో తెలుసా? నువ్వు నాకు ఏం చెప్పు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను మమ్మల్ని మానేస్తా అని చెప్పావు కదా. మళ్ళీ ఈరోజు ఎందుకు తాగొచ్చాను తాగని చెప్తున్నాను. నా కోసమైనా మానేనమ్మా. చూడు, తాగి వచ్చి ఏం తినకపోతే ఎలా చిక్కిపోయి చూడు, నీ హెల్త్ పాడైపోతుంది కదా. నువ్వు ఒక్క ముద్ద తిన్నాను ప్లీజ్ నన్ను తిను. దేవుడా, నానే నువ్వే మార్చాలి దేవుడా. రెడీ స్టార్ట్. జరుగుతుంది. ఇప్పుడు చూడు మేము కలవచ్చు, చూడు ఎక్స్ప్రెషన్ చూడు, అంత మూడ్లో ఉండు. మంట వైపు చూడు, డౌట్ వచ్చింది, చిన్న వెనక్కి తిరుగు, అలా చూసుకుంటూ వెనక్కి వెళ్తూ ఉన్నట్లుండు. నువ్వు లేచు, నువ్వు వెళ్తూ ఉండు, చేపట్టుకో, కొద్దిగా దగ్గర. ఎంత నమ్మేటండి ఎక్స్ప్రెషన్. నేను ఎలా చూడకూడదు అనుకున్నానో అలాగే చూశాను. ప్రతిరోజు మీ నాన్నను చూసి నువ్వు కూడా ఇలా తయారయ్యావంటే ఏం చేయాలన్నా నిన్ను కళ్ళు కిందికి దించు, మొహం అటు తిప్పు. నీ మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నాను కదా, నా నమ్మకాన్ని చంపేశావు కదా. నువ్వు చేయట్లే, నమ్మకాన్ని వదిలేసాను. బాగా చదువుకోవాలంటే మందు తాగుతావా? ఎక్స్ప్రెషన్ మార్చు, పైకి తలెత్తు. మన బ్రతుకులు ఎక్కడ అయిపోకూడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు. అంటే నీకు ఎక్కనట్లు నువ్వేం నాకు చెప్పేది అన్నట్లు. నా కళలో నేను నాశనం చేశావు కదరా, నన్ను చంపేశావు కదరా, నాకేందు బొంగు నువ్వు చెప్పేది అన్నట్లు. ఇప్పుడు ఏంటంటే వెళ్ళి 4 పీకు. అది
చెయ్యనని చెప్పొద్దు, మాట్లాడకూడదు. ఇంకా గట్టిగా దెబ్బలకు నువ్వు ఓర్చుకో. కొడతా అంటే నీకు అర్థం కాల. అదే కోపం కోపం. ఇంకొంచెం చెప్పు, చెప్పు. చేతులు కట్టుకో, మొండిగా ఉండు, అట్లే ఉండు, కిందికి తలకాయ ఉంచు. ఏం చేస్తున్నా అదే ఎక్స్ప్రెషన్. ఆయనకి జరగదు. నా ఇష్టం వచ్చినట్టు జరుగుతా. అర్థమైందా? రెడీ. యాక్షన్. రా దగ్గరికి రా. బుక్స్ ఆడ పెట్టేసి ఫేస్ వాష్ చేసి తుడుచుకుంటూ అమ్మ ఆకలేస్తాను అన్నం పెట్టాను. మీ అమ్మ అక్కడ ఉంది, ఇటు నుంచి స్లోగా వెళ్ళి దగ్గరికి వెళ్ళి అటువైపు ఆకలేస్తుందంటే పలపోయింది. ఒకసారి కళ్ళలో చూడు, పొయ్యి వైపు చూడు. నీకు ఏదో డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం చాక్లెట్ ఎస్కేప్ చేసి చెప్పాను కదా అజ్జి, స్లోగా ఎస్కేప్ అవుతాడు. నిన్న ఎవరో పట్టుకున్నారు కదా షాపు, తిరుగు నా వైపు మెల్లిగా. మాట ఇచ్చేది కూడా తక్కువ. చేతులు కట్టు. ఇప్పుడు నిన్ను కొడుతున్నారు. భయపడుతూ 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 కోపానికి రావాలి. ఇల్లు కోపం వచ్చేసింది. ఇల్లు ఇచ్చుకో, ఇల్లు సింపు ఆ పొయ్యిలో వేసేసి. సో ఆడిషన్ ఎలా ఇవ్వాలో మీకు తెలిసింది కదా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.